హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. గతంలో 'గేమ్ చేంజర్' మూవీ గాని, లేకపోతే నిన్న రిలీజ్ అయిన 'లైలా' సినిమా గాని బిగ్ డిజాస్టర్‌లు కావడానికి ప్రధాన కారణం ఎవరో మీ అందరికీ కూడా తెలుసు. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడుతున్న రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, వీళ్ళ వల్లే సినిమాలు అంత ఘోరంగా డిజాస్టర్ చెందుతున్నాయి. సినిమా ఇండస్ట్రీని వీళ్ళే నాశనం చేస్తున్నారు. సినిమాను సినిమాగా చూస్తే ఎవ్వరు కూడా సినిమాకు ఇబ్బంది కలిగించరు. కానీ సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడటం వల్ల ఒక రాజకీయ పార్టీకి చెందిన అభిమానులు పూర్తిగా ఆ సినిమాలను అవాయిడ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఆ సినిమా యొక్క హిట్ ఫ్లాపులను కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. గతంలో చిరంజీవి గారంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆయన్ను అభిమానించేవాళ్ళు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రావటం వల్ల, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల ఈరోజు చిరంజీవి కుటుంబం పూర్తిగా అభిమానులకు దూరమయ్యింది. చిరంజీవి కుటుంబం నుండి సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమాని ఖచ్చితంగా ఫ్లాప్ చేయాలిరా మనము అనే రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. వాళ్ళ అభిమానులు ఆలోచిస్తున్నారు, రాజకీయ పార్టీలు కాదు. వాళ్ళ అభిమానులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు ఒక పార్టీకి చెందిన అభిమానులను గాయపరుస్తున్నాయి. మీరు మాట్లాడే మాటల వల్ల వైసీపీ అభిమానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. దానికి ఉదాహరణే గేమ్ చేంజర్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ అనుసరించిన విధానం, పుష్ప 2 మూవీకి పవన్ కళ్యాణ్ అనుసరించిన విధానం, పవన్ కళ్యాణ్ కక్ష సాధింపు చర్యలకు దిగుతూ సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడటం, రాజకీయ వేదికలపై సినిమాల గురించి విమర్శించటం, ఇదే జరిగింది. పుష్ప 2 మూవీ గురించి అడవులు నరికేస్తున్నారు అంటూ తన కుటుంబంలోని వ్యక్తిపై, తన అన్న బామార్ది కొడుకుపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయటం వల్ల పుష్ప 2 సినిమాపై పవన్ కళ్యాణ్కు వ్యతిరేకత ఉంది. వైసీపీ పార్టీకి చెందిన శిల్ప రవి ఇంటికి ఆ బన్నీ వెళ్ళిన దానివల్లే ఆ పవన్ కళ్యాణ్ బన్నీ కుటుంబంపై పగబట్టాడు. బన్నీ అంటే ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి వైసీపీ అభిమానులు కూడా ఎలాగైనా పుష్ప 2 సినిమాను విజయవంతం చేయాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అదేవిధంగా గేమ్ చేంజర్ ఫంక్షన్కి కూడా ఈయన గేమ్ చేంజర్ ఫంక్షన్ సినిమాకి రావటం, అక్కడ పవన్ కళ్యాణ్ వ్యవహరించిన విధానం, ఈ రామ్ చరణ్ స్టేజ్ పైకి వెళ్తుంటే ఆయన ఆపి మనం ఇప్పుడు వెళ్ళకూడదు, నేను చెప్తాను ఉండు అని సైగ చేయటం, అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ అక్కడ ఆయన రామ్ చరణ్ని అడ్డుకుని మళ్ళీ తర్వాత రామ్ చరణ్ని పైకి తీసుకెళ్లటం, ఆ గేమ్ చేంజర్ ఫంక్షన్లో రాజకీయాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అవన్నీ కూడా వైసీపీ అభిమానులను గాయపరిచాయి. అంటే పవన్ కళ్యాణ్ వల్ల వైసీపీ అభిమానులు గాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానించే నటుల వల్ల కూడా వైసీపీ అభిమానులు గాయపడుతున్నారు. లైలా మూవీ ఫంక్షన్లో పృథ్వీరాజ్ మాట్లాడిన మాటల వల్ల వైసీపీ అభిమానులు గాయపడ్డారు. ఎందుకంటే ఆయన 150 మేకలు ఉన్నాయి, సినిమా ఎండింగ్కి 11 మేకలే ఉన్నాయి అని పరోక్షంగా వైసీపీని విమర్శించటం వల్ల వైసీపీ అభిమానులు గాయపడ్డారు. కాబట్టే సినిమా నటులు రాజకీయ వేదికల్లో కాకుండా సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడటం వల్ల సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబం పూర్తిగా దెబ్బతింటా ఉంది. ఈ విషయం చిరంజీవి గారు కనిపెట్టాలి. పవన్ కళ్యాణ్ వల్ల మీ కుటుంబంలో రామ్ చరణ్కి పెద్ద ప్రాబ్లం అవుతుంది. భవిష్యత్తులో కూడా రామ్ చరణ్ సినిమాలకి పవన్ కళ్యాణ్ వల్లే ఇబ్బందికరంగా తయారవుతుంది. రామ్ చరణ్ ఎదుగుదలకు పవన్ కళ్యాణ్ అడ్డంకి అవుతాడు. నేను ఓపెన్గా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ వల్లే రామ్ చరణ్ సినిమాలను ఖచ్చితంగా వైసీపీ అభిమానులు అడ్డుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యొక్క ప్రవర్తన, పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయం వైసీపీ అభిమానులను గాయపరుస్తూ ఉంది. ఇక్కడ చిరంజీవి అభిమానులే 2 విధాలుగా డివైడ్ అయిపోయారు. గతంలో చిరంజీవి సినిమాను పార్టీలకు అతీతంగా చూసేవాళ్ళు. కానీ ఈరోజు చిరంజీవి అభిమానులు అటు వైసీపీ పార్టీలోనూ టీడీపీ పార్టీలోనూ 2 రకాలుగా ఉన్నారు.
వైసీపీ పార్టీని అభిమానించే అభిమానులు పవన్ కళ్యాణ్ను ఇష్టపడరు. తద్వారా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ఆ ఎఫెక్ట్ చిరంజీవి కుటుంబంపై పడుతుంది. అది రామ్ చరణ్ సినిమా అయినా, సాయి ధరమ్ తేజ్ సినిమా అయినా, వరుణ్ తేజ్ సినిమా అయినా ఖచ్చితంగా వైసీపీ అభిమానులు ఆ సినిమాలను అవాయిడ్ చేస్తారు. తద్వారా చిరంజీవి కుటుంబానికి నష్టం. భవిష్యత్తులో కూడా రామ్ చరణ్ సినిమాలకు పవన్ కళ్యాణే అడ్డంకి అవుతాడు. కాబట్టి ఇది చిరంజీవి గారు గుర్తించాలి. నేను కూడా ఒక చిరంజీవి అభిమానిగానే చెప్తున్నాను. వాస్తవం ఇది. సినిమా వేదికలపై రాజకీయాల గురించి మాట్లాడటం చిరంజీవి గారు కూడా తప్పు చేస్తున్నారు. గత 2-3 ఫంక్షన్లకి ఆయన మాట్లాడిన మాటలు, లైలా మూవీ సినిమా గురువులు ఆయన మాట్లాడిన మాటలు, ప్రజారాజ్యం పార్టీయే ఇప్పుడు జనసేన పార్టీ అనటం, ఈ రాజకీయాలను తీసుకురావటం వల్ల ఖచ్చితంగా చిరంజీవి కుటుంబానికి వైసీపీ అభిమానుల వల్ల ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది. అంటే మీ అభిమానులే మీ సినిమాలను చూడరన్నమాట. చిరంజీవి అభిమానులుగా ఉన్న వాళ్ళు అటు వైసీపీ పార్టీలోనూ టీడీపీ పార్టీలోనూ ఉంటారు ఖచ్చితంగా. ఈ 2 పార్టీలే రాష్ట్రంలో ప్రధానమైన పార్టీలు. పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిశాడు కాబట్టి అక్కడ ఓట్లేయటం జరిగింది. సింగిల్గా వస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంటుందో గత 2019 ఎన్నికల్లో చూశారు. మళ్ళీ టెస్ట్ చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు పడతాయి, ఎన్ని సీట్లు వస్తాయి అంటే సింగిల్గా పోటీ చేసి తీరాలి. మీ యొక్క ప్రజాభిమానం ఎంత ఉందో, మీకు ఎంత శాతం ఓట్లు వస్తాయో తెలుసుకోవాలి. కాబట్టి భవిష్యత్తులో మీరు చిరంజీవి గారు, ముఖ్యంగా చిరంజీవి కుటుంబం, పవన్ కళ్యాణ్ని అభిమానించే వాళ్ళు సినిమా వేదికలపై రాజకీయాల గురించి మాట్లాడితే ఆ సినిమాలు ఖచ్చితంగా డిజాస్టర్ అవుతాయి. ఒక వర్గం అభిమానులు ఆ సినిమాలను చూడటం నిలిపేస్తారు. కాబట్టి వాళ్ళు చేసే ట్వీట్లు కానీ, వాళ్ళు చేసే సోషల్ మీడియాలో వైరల్ ట్వీట్ల వల్ల, వైరల్ పోస్టుల వల్ల ఖచ్చితంగా ఆ సినిమాలు రిలీజ్ కాకముందే డిజాస్టర్ అనే టాక్ని తీసుకొచ్చేసి ఆ సినిమాను పూర్తిగా ఫ్లాప్ చేస్తున్నాయి. ఉదాహరణ గేమ్ చేంజర్ మూవీ చాలా బాగుంది, నేను కూడా చూశాను. వాస్తవంగా గేమ్ చేంజర్ మూవీ బాగుంది. కానీ పవన్ కళ్యాణ్ వల్లే చిరంజీవి అభిమానులు పూర్తిగా దూరం అయిపోయారు. చిరంజీవి అభిమానులే ఆ సినిమాను చూడటం నిలిపేశారు. తద్వారా చిరంజీవి అభిమానులే ఆ సినిమాను చూడొద్దని కూడా అవాయిడ్ చేశారు, బాయ్కాట్ చేశారు. చిరంజీవి అభిమానులే దానికి యాంటీగా పోస్టులు పెట్టడం కూడా జరిగింది. అంటే చిరంజీవి అభిమానులే, మెగా అభిమానులే డివైడ్ అయిపోయారు. భవిష్యత్తులో చిరంజీవి కుటుంబానికి రాజకీయంగా దెబ్బ ఉంటుంది. పవన్ కళ్యాణ్ వల్ల ఇంకా పెద్ద దెబ్బ ఉంటుంది. ఇది చిరంజీవి గారు గమనించి దీనిని సరిదిద్దుకుంటే చిరంజీవి కుటుంబానికి, చిరంజీవి కుటుంబంలోని హీరోలకి భవిష్యత్తు అయితే ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి రామ్ చరణ్ ఎదుర్కోవాలి. ముఖ్యంగా రామ్ చరణ్ టాప్ హీరో. భవిష్యత్తులో రామ్ చరణ్ సినిమాలు రిలీజ్ అయితే ఒక వర్గం అభిమానులు పూర్తిగా ఆ సినిమాలను అవాయిడ్ చేస్తారు. సినిమా రిలీజ్ కాకముందే డిజాస్టర్ అని పోస్టింగ్లు పెడతారు. తద్వారా సినిమా హిట్ అయ్యే సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది. గేమ్ చేంజర్ మూవీకి అదే జరిగింది. కాబట్టి చిరంజీవి గారు ఖచ్చితంగా గుర్తించాలి. ఈ తప్పులను సరిచేసుకుని రాజకీయాలను పూర్తిగా దూరం పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారిని ఇంకా దూరం పెట్టాలి. పవన్ కళ్యాణ్ మా తమ్ముడు అని నువ్వు నెత్తిన పెట్టుకొని ఆయన్ను పొగడటం ప్రారంభిస్తే, సినిమా వేదికలపై మీ తమ్ముడిని పొగిడితే ఖచ్చితంగా ఆ ఫలితం ఆ సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది. తద్వారా మీ కుటుంబంలో సినిమాలు పూర్తిగా ఇబ్బందులు పాలవుతాయి. మీరు ఏ సినిమా వేదికపై అయితే రాజకీయం గురించి మాట్లాడతారో ఆ సినిమాలు కూడా డిజాస్టర్ అవుతాయి. పవన్ కళ్యాణ్ను అభిమానించే నటులు ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించి సినిమా వేదికలపై రాజకీయాల గురించి మాట్లాడతారో ఆ సినిమాలు కూడా ఫ్లాప్ అయిపోతాయి. అది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇది గేమ్ చేంజర్ మరియు లైలా మూవీ, పుష్ప 2 మూవీ యొక్క గుణపాఠం అని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి.